జిల్లాలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎరువుల తయారీ మొత్తం కేంద్రం ఆధీనంలో ఉంటుందని గుర్తు చేశారు. మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరా తగ్గిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మేము ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాన్ని ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంట్. ఒక అంశం ఎరువులకు సంబంధించి, ఎరువులు అనేటువంటిది దయచేసి రైతులు కూడా ఆలోచన చేయాలి. పూర్తిగా ఎరువుల తయారీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ దేశంలోనే ఏ రాష్ట్రం ఎరువులు తయారు చేసుకోదు. ఎరువుల శాఖ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ అనేది. సో వాళ్ళు తయారు చేసేది వాళ్ళే, సరఫరా చేసేది వాళ్ళే. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సరఫరాలు తగ్గించి అలా రెండు రకాలు, ఒకటేమో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి సతాయించాలనేది ఒకటి, రెండోది ఎరువుల శాతాన్ని తక్కువ వాడి మందుబువ్వ తినద్దు, మందులకు సంబంధించినటువంటి ప్రభావితం కావద్దు అనే దాని మీద రెండో ఆలోచన కూడా అందులో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. నేను